guys, तिरुवल्लुवर स्टैचू आएगा, आप लोग आएगा. चलो भाई, ఇది లాస్ట్ ల్యాండ్ సి బేజార్ వచ్చేస్తుంది నాకైతే. వచ్చేసింది ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ నీడ ఉందనేసి. ఇప్పుడు వెళ్ళొచ్చా ఇప్పుడు దీంట్లోకి? వెళ్తా ఉన్నాం అన్న. నో క్రౌడ్ అసలు తగ్గట్లేదు, బాగా మెయింటైన్ చేస్తుంది. ఇన్స్టా 360 1 RS 3 ఉన్నాయి ఇక్కడ ఒకే లొకేషన్ లో 3 ఉన్నాయి. కానీ పోలామా? థ్యాంక్ యూ. సో అది ప్రాసెస్. లైఫ్ జాకెట్స్ ఇక్కడ పెట్టేసి రిటర్న్ పోయేటోళ్ళు. ఫైనల్ గా వస్తే యుద్ధం చేసినట్టు అయిపో. లేడీస్ జెంట్స్ సపరేట్ ఉంది. ఎంత క్యూ ఉందిరా వెళ్ళేదానికి. వీళ్ళు ఎప్పుడు పోవాలో. 1 టికెట్ 30 రూపీస్ ఇక టికెట్. వివేకానంద మెమోరియల్ పబ్లిక్ రిలాక్సేషన్ ఆఫీస్ అంట. ఇక్కడ ఒకటి పెట్టినారు, అక్కడ కూడా పెట్టింటే బాగుండేది కదా. ఫుట్ వే హియర్. ఇక్కడ చెప్పులు పెట్టాలంట, డబ్బులు పెట్టి పెట్టాలా. చెప్పులు లేకుండా ఎండకి ఎట్లా నడచాలా? ఇక్కడ నిజానికి ఇక్కడ చెప్పులు పెట్టడానికి పెట్టినారు, కానీ అందరూ అక్కడ ఫ్రీగా. ఇది కూడా ఫ్రీనే కదా. ఇక్కడేం డబ్బులు లేవు, కానీ వీళ్ళు బయట పెట్టి పోతున్నారు. సారీ. సో ఆ మనిషి వచ్చి తిడుతున్నాడు, ఇక్కడ వేసారన్నమాట ఫోటోగ్రఫీ. ఇక్కడ ఇన్సైడ్ మండపం లోపల అలో లేదు, బయట అయితే అలో ఉంటది కదా. ఇక్కడ ఫొటోస్ ఏమేమి కావాలో తీసేసుకున్నాం. కింద కాల్ అంతగా కాలట్లేదు, ఎందుకంటే ఈ స్టోన్స్ వేరే మేబీ అంత హీట్ జనరేట్ చేస్తారు. వివేకానంద రాక్ మెమోరియల్. మీకు కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అంటే தெரியுங்க வெளியே அந்த சுத்தமா இல்லையா? ఇంగి అడుగు முடியாதா வெளியா? అలో లేదు అసలు మనం ఇది చేయడానికి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఫోటో షూట్స్ వీడియో షూట్స్ తీసుకోవచ్చు. సో ఇదే అనమాట. మనం కావాలంటే ఒక రౌండ్ వేసి వస్తాం చుట్టూ, మీకు ఒక ఐడియా వస్తుంది. వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ లేదు. సో ఇలా ఉంది. అందరూ ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ నీడ ఉందనేసి. పీస్ఫుల్ ఉందిరా. ఆ లాస్ట్కి వెళ్ళారు వీళ్ళు. ఓహో, లోపల నుంచి వెళ్ళారు. లోపల నుంచి అటు సైడ్కి వెళ్తారు. లోపలికి వెళ్దాం. చాలాసేపు నుంచి మనం బయటే ఉన్నాం గాయస్. అక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళేసి ఇట్లా ఇంకొక వే నుంచి, ఇంకొక డోర్ నుంచి సిట్ సైడ్ కూడా ఇంకోటి ఉంది. ఇది బ్యాక్ సైడ్. సో ఇది ఇక లాస్ట్ ల్యాండ్ సి మొత్తం. ఇది ఇంకొక రూట్ లోంచి మనం వెనగల్కి వెళ్తాము. ఇలా ఉంది. లోపల అసలు షూటింగ్ అలా లేదు, కానీ మెమోరియల్ ఎంత బాగుంది తెలుసా. చాలా బాగుంది. నాకైతే ఫోటో తీయాలనే అనిపించింది. అంటే అంత బాగుంది, చాలా బాగుంది. కానీ కుదరదు కదా, రూల్స్ పాటించాలా. టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏదో మెడిటేషన్ హాల్ ఉంది ఇక్కడ. ఇప్పుడు వెళ్ళొచ్చా ఇప్పుడు దీంట్లోకి? వెళ్తా ఉన్నాం అన్న. నో వీడియో షూట్ సరిగా. గాయ్స్ లోపల డార్క్ గా ఉంది. ఓం అనేసి ఒక బోర్డు ఉంది. కొన్ని చైర్లు వేసేసి మెడిటేషన్ చేస్తున్నారు. ఫోన్స్ అలో లేదు, కెమెరా షూట్స్ అలో లేదు. వచ్చి మెడిటేషన్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. గాయస్ ఇక్కడ బుక్ స్టాల్ నెంబర్ 1 అంటే బుక్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. స్వామి వివేకానంద గారి. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, కెన్ ఐ షూట్ హియర్? నో. ఓకే. ఓ కాళ్ళు కాలుతున్నాయా? అంటే ఇక్కడ కాలడం లేదు, ఆ బండలు బాగా కాలుతున్నాయి. స్టాల్స్ పర్మిషన్ తీసుకుందాం అనుకున్నా, వాళ్ళు లేదన్నారు. కెమెరాలో లేదన్నాక నేను షూట్ చేయొద్దన్నాక ఇంకేం చూపించగలను మీకు? జస్ట్ చెప్పగలను. గాలి ఏం తగ్గుతుంది తెలుసా. బాగుంది. వే టు లేడీస్ టాయిలెట్.
అంతే కదా కనిపించింది చదివాను. తిరువల్లవారు స్టాచ్యూ. సో ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ స్వామి వివేకానంద మెమోరియల్. అక్కడికి వెళ్ళేదానికి లేదు, అలా చేస్తలేరు ఇప్పుడు. శ్రీపాద మండపం ఇక్కడ వేశారు. సో ఇదే శ్రీపాద మండపం. ఆబ్వియస్ గా లోపల వీడియో షూట్ అయితే అలో లేదు. ఈ రిస్ట్రిక్షన్స్ కొద్దిగా నన్ను ఆపేస్తున్నాయి. లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాను. గాయస్ స్టార్టింగ్ లో నాకు శ్రీపాద మండపం అంటే ఐడియా రాలే, అంటే నాకు తెలియదు. ఇక్కడ లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే కన్యాకుమారి అమ్మ పాదాలు ఉంటాయి కదా, ఒక పెద్ద రాయి మీద పాదాలు ఉన్నాయి. ఆ పాదాల పైన ఒక గ్లాస్ టైప్ ఆఫ్ వేసేసి ఒక మండపం అదే గుడి తయారు చేసినారు దర్శించుకోవడానికి. అందులో డబ్బులు కూడా వేస్తున్నారు. 3 ఉన్నాయి ఇక్కడ ఒకే లొకేషన్ లో 3 ఉన్నాయి. కానీ తిరువల్వారుకి వెళ్ళాలంటే మనకి అలో లేదు అనుకుంటున్నాం. మనం ఈ 2 ఒకటే మనం చూడొచ్చు. అయిపోయిన తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే పెద్ద క్యూ అక్కడ కనిపిస్తుందా మీకు? అక్కడ నుంచి ఎంత పెద్ద క్యూ అంటే ఇది చాలా పెద్ద క్యూ. ఇప్పుడు వెయిట్ చేసి నాకు తెలిసి 1.5 hours అయిపోతుందేమో. బయటకు వచ్చిన వెంటనే మనకి ఇక్కడ చెప్పులు ఉన్నాయి కదా, మనం తీసేసుకొని ఇక్కడ నుంచే పెట్టారు. ఇంకా ఎక్కువ మంది ఉండింటే ఆ లాంగ్ నుంచి పెట్టేవాళ్ళేమో, ఇక్కడ నుంచే పెట్టారు. చూద్దాం. చెప్పులు తీసేసుకున్నాం. చెప్పులు తీసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే ఏదైనా చేంజ్ ఉన్నా కూడా ఇవ్వండి. అంటే వాళ్ళేమో అడగట్లా, ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు. అండ్ వ్యూ గైస్, చేపలు వేసారు ఇక్కడ. లోపల అన్ని చేపలు ఉన్నాయి. అంటే కిందికి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు వెళ్ళేకుందో లేదో నాకు తెలియదు. ఇంకా నేను ఆల్రెడీ క్యూలో ఉన్నా. మళ్ళీ ఇక్కడ వెయిట్ చేస్తానే ఉన్నాం. వెళ్ళేటప్పుడు కూడా ఒక పెద్ద క్యూ. బేజారు వచ్చేస్తుంది నాకైతే. వచ్చేసింది. ఇలా కూర్చున్నాం, ఇంకా తప్పట్లేదు. క్యూ ఇంకా మీరు చూస్తారు వెనకలా ముందర జనాల్ని. Insta 360 1 RS அதுல மாடல்ஸ் இருக்குல்ல, இந்த மாடல் 1 RS. Insta 360 1 RS. లైఫ్ జాకెట్స్ తీసుకొని ఇక్కడ మర్చిపోద్దండి, తీసుకొని అక్కడ బయట ఎలా అంటున్నారు. లెట్స్ గో బడి. వచ్చేసిందా ఆడేసి చూడమ్మా. క్రౌడ్ అసలు తగ్గట్లేదు, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మందిరా ఇక్కడ నుంచి చూసినా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో అక్కడ నుంచే. థ్యాంక్ యూ బాయ్. అండ్ గాయస్ Thank you. Yeah, welcome brother. Avinash enjoys. Avinash enjoys. 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 NJOYS. Avinash. Yeah. Bhai. Enjoy. Enjoy. మన ఛానల్ సెర్చ్ చేస్తున్నారు, మంచిదే కదా. సో వెళ్ళేటప్పుడు బాగుంది. आपका नाम भाई? मानव. वही है. मनीष यादव. आएगा आप लोग आएगा. चलो भाई. आपका नाम भाई? लिनक्स. अच्छा है नाम. సో ద థింగ్ గైస్, ఇలా ఎండ్ చేస్తున్నాను వీడియో. నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి బస్ క్యాచ్ చేయాలా, నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి కదా. సో ద థింగ్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, కమెంట్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ బ్రదర్. చలో పీస్ అవుట్.